మనం ఇప్పుడైతే కేసినపల్లి నుంచి బీచ్కి అయితే వెళ్తున్నామండి. మీకు బీచ్ అయితే చూపిస్తాను, సముద్రం అంతా కూడా చూపిస్తాను, చూడండి. ఇదంతా బీచ్ ఏరియా అండి. ఏరియా బాగుంది కదండి, బీచ్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా. మనం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం. కేసినపల్లి దగ్గర నుంచి బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట మనం. లొకేషన్ అయితే సూపర్ ఉంది కదండి, కంకర్ రోడ్డు. మనకైతే 4 రోడ్ల జంక్షన్ వచ్చిందండి ఇక్కడ బీచ్ దగ్గరలో. చూడండి ఈ పక్క మనం అయితే ఇప్పుడు వచ్చిన దారి అది వెనకాల బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇది 4 రోడ్ల జంక్షన్. బీచ్కి ఇలాగ వెళ్ళాలనుకుంటా. నాకైతే ఇసుక అయ్యే కనపడుతుందండి, సముద్రం కనపడుతుంది. బండి అయితే ఇక్కడ పెట్టామండి, ఇంకా బళ్ళు ఉన్నాయి ఇక్కడ. వచ్చిన రూట్ అది. అది మనకి బీచ్. మనమైతే బీచ్కి అయితే వచ్చామండి. మీకు సముద్రం అయితే చూపిస్తాను. ఇది మనం ఇప్పుడు వచ్చి కేసినపల్లి అండి. కేసినపల్లి దగ్గర వచ్చాం మనం. కేసినపల్లి నుంచి అయితే బీచ్ దగ్గరేనండి, పక్కనే. ఎంతో కాదు ఒక 2-3 కిలోమీటర్లు అయితే బీచ్ అయితే వచ్చింది. చూసారా అదే బీచ్. బ్యాక్ సైడ్ అయితే ఇలాగా. అక్కడ ఫ్యామిలీ అయితే ఉన్నారండి, బీచ్ దగ్గర ఫ్యామిలీ అయితే ఆడుతున్నారు. సముద్రం అంటే నాకు సముద్రంలో స్నానం చేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను బాగా నాకు సముద్రంలో స్నానం చేయడం చాలా ఇష్టం. బాగా ఎక్కువ సముద్రంలో స్నానం చేస్తూ ఉంటాను అంత బాగుంటుంది. ఇప్పుడైతే చేయట్లేదు,
ఇప్పుడు స్నానం అయితే చేసి మీకు మామూలు బీచ్ చూపిందామని అయితే వచ్చాం. కేసినపల్లి బీచ్ అనేది బాగుంది కదా. బీచ్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. కెరటాలు అన్ని కూడా వస్తున్నాయి చూడండి. బీచ్ మన దగ్గరికి వస్తున్నాయి కెరటాలు. క్రికెట్ వచ్చింది. ఇది ఉండగా ఉండగా పెరిగిపోతుందండి. ఉండగా ఉండగా అంటే దగ్గరికి వచ్చేస్తుందండి. ఎదరికి మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. కెరటాలన్నీ కూడా మనం ఇంకా దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా టైం అనుకుంటా, పోర్ట్ అనుకుంటా ఎదరికైతే వస్తుంది. సౌండ్ ఎంజాయ్ చేయండి. బీచ్ సౌండ్, సముద్రం ఓరు సౌండ్ అయితే ఎంజాయ్ చేయండి. బీచ్ సౌండ్ ఊరైతే బాగుంటది. సౌండ్ సముద్రం ఊరు. అక్కడ ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తున్నారా. బాగుంది కదా. బాగుంది కదా సౌండ్. ఇక్కడైతే నీరైతే వచ్చేస్తుంది. ఇక్కడైతే ఓ ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు సముద్రంలో. ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడైతే మనం వెళ్దామండి. వెళ్ళి ఫుడ్ తిందాం. ఇక్కడ బీచ్ కాడ ఏం దొరకవండి. ఇక్కడ బీచ్ కాడ అయితే ఏమి ఉండవు. ఇక్కడ ఏమి కూడా హోటల్స్ కూడా ఏమి లేవు. ఇక్కడ చిన్న పీతలు అయితే కనపడ్డాయి. ఇక పైకి లెగిసి మనం దగ్గరికి వెళ్ళి బ్రిడ్జిలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట.
మీకు అక్కడ కనబడుతున్నాయి పీతలు, చిన్న పీతలు. ఆ వాటర్ వస్తుంది కదా, అక్కడ అయితే ఉన్నాయండి. అవి పరిగెడుతున్నాయి చూసారా. ఫెసిలిటీస్ అయితే ఏమి లేవండి. అయితే సముద్రానికి దండం పెట్టుకుని పీతలు, చిన్న చిన్న పీతలు మనం దగ్గరికి వెళ్తులోకి ఒక కొంచెం దూరం వెళ్తులోకి వెళ్ళిపోతున్నాయి లోపలికి పరిగెట్టుకుని. మనం మళ్ళీ దూరం వెళ్ళిపోయి అప్పుడు వస్తున్నాయి. మీరు కెమెరా పెట్టినా సరే కెమెరా దగ్గరికి అయితే రావడం లేదు. పరిగిలు ఎడుతున్నాయి చూడండి. మనం అక్కడికి దగ్గరికి వెళ్ళి పరిగిలు ఎడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నేను చూడండి, ఇప్పుడు నేను తీస్తున్నాను వీడియో. అది మనం ఎక్కడికి పరిగెట్టుకు వెళ్ళిపోతుంది. అది మనం చూస్తున్నాయి. అవి వస్తున్నాయి కదా, వాటి పరిగెట్టిపోతుంది చూడండి. అది చూసింది, అది పరిగెట్టుకుంది. కన్నం దగ్గరికి అయితే వెళ్ళిపోయి రెడీగా ఉంది. అదిగో వాటర్ వచ్చి అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. దాని వెనకాల ఇంకో 2 పీతలు ఉన్నాయి. ఇప్పుడు సముద్రం ఎదరికి వస్తుంది. సముద్రానికి ఎదరికి వెళ్తున్నాయి అవి. వెళ్ళి మళ్ళీ సముద్రం ఎదరకొద్దిలోకి పరిగెట్టుకుని వచ్చేస్తుంది. అదిగో పీత. సముద్రం వస్తుంది కదా ఎదరికి, వాటికి తెలిసిపోతుంది మొత్తం సముద్రం వచ్చేది వెళ్ళేది. ఇవన్నీ కూడా సముద్రానికి వాటర్కి వెళ్తున్నాయి అనుకుంటావి. ఇప్పుడు దాని కన్నానికి దగ్గరలో వెళ్ళిపోయింది నేను. అది కన్నానికి అంత దూరం వెళ్తుంది కదా, నేను కదిలేను అనుకో, అది ఎంత దూరాన్ని ఉన్నా కూడా పరిగెట్టుకుని అయితే వచ్చి కన్నం దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అక్కడ తవ్వుతున్నాయి. సముద్రం వచ్చింది. సముద్రం రావటం వెళ్ళటం అంటే తెలుసు అనుకుంటా. చూడండి, అంగ సముద్రం వస్తుంది కదా, ఎదరకు పరిగెట్టింది. అది కదా పరిగెట్టింది, కన్నం కాడికి వస్తుంది. మళ్ళీ సముద్రం వెళ్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. అది చూసారా ఎంత గమ్మత్తు. ఇప్పుడు అంత లెక్క వచ్చినాయి కదా, ఇప్పుడు నేను వెళ్తే చూడండి అవి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. అది అది ఇంక అన్నం దగ్గరికి వచ్చింది. దానికి అన్నం కాదు, అది దానికి అన్నం. అది అక్కడికి వెళ్ళింది. నేను వెళ్తున్నాను కదా, అది అక్కడ నుంచి నేను దానికి అన్నం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇది రాలేదు, వెనక్కి రాలేదు. ఇది వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది బుక్ అయింది, మనకు దొరికింది, మనం చూసుకోలేదు. అది అక్కడ నుంచి వస్తుంది, మనకు అన్నం కాడికి అది వస్తుంది. ఇది అన్నం కాడికి అయితే వస్తుంది మేడం. దొరికింది, ఇప్పుడు మనకు అన్నం కాడికి వచ్చేస్తుంది. వెళ్ళిపోయింది.
బాగుంది కదా బీచ్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. కెరటాలు అన్ని కూడా వస్తున్నాయి చూడండి.